హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. కొరత లేదు, అంతా వదంతులే. సో రాష్ట్రంలో అసలు పెట్రోల్, డీజిల్, ఎల్పిజి కొరత లేదు అంటూ కూడా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. అయినప్పటికీ కూడా పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి ఇలా ఉంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరు వారికి సరిపడా ఇంధనం కంటే కూడా ఎక్కువ కొట్టించుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. సో ఇంధన కొరత అంటూ సోషల్ మీడియాలో పోస్టుల ఎఫెక్ట్ వల్లే బ్యాంకుల వద్ద బారులు తీరిన జనం అంటూ కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఇదే దుస్థితి నెలకొంది. కొరత లేదని ప్రకటించిన చమురు సంస్థలు సిలిండర్ రీఫిల్స్ రూల్స్ మార్చలేదని కేంద్రం స్పష్టం చేసింది. సరఫరా కట్టుదిట్టం చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. హోటళ్లలో గ్యాస్ ఛార్జీలపై సీరియస్ అయింది. సో అదనపు వసూళ్లు చట్టవిరుద్ధమని సిసిపిఏ స్పష్టం చేసింది. పైపుడు గ్యాస్ వినియోగదారులకు ఎల్పిజి కట్ చేయనున్నట్టు తెలుస్తుంది. కొత్తగా అవసరమైన వారికి 3 రోజుల్లో పిఎన్జి అందించనున్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా నిల్వలున్నాయంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రధాని వ్యాఖ్యలతోనే ప్రజల్లో ఆందోళన నెలకొంది అంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సో డిమాండ్ కు మించి సప్లై చేస్తున్నామంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా వదంతులు నమ్మొద్దు అంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. సో బస్సుల్లో 30% రాయితీ ఇస్తున్నామంటూ కూడా ఆర్టీసీ ఎండి స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకుంటే పెట్రోల్, డీజిల్, ఎల్పిజి కొరత ఏర్పడిందని, కరోనా రోజుల్లాగే దేశంలో లాక్డౌన్ విధించే పరిస్థితి తలెత్తుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసినట్టుగా సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చెందడంతో ప్రజల్లో ఒక్కసారిగా భయాందోళనలు రేకెత్తాయి. ఫలితంగా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు నగరాల్లో పెట్రోల్ బంకులకు వాహనదారులు క్యూ కట్టారు. గంటల తరబడి ఎదురు చూసి పెట్రోల్ పోయించుకున్నారు. లక్షలాది వాహనాలు రోడ్లపై బారులు తీరడంతో హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి బంకుల వద్ద బందోబస్తు నిర్వహించాల్సి వచ్చింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి అసలు కొరత లేదని, అవసరానికి మించి సరఫరా చేస్తున్నామని ప్రకటించాల్సి వచ్చింది. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు అనవసరంగా భయాందోళనకు గురై అత్యవసరంగా నిల్వ చేసుకోవడం చేయవద్దని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంయుక్తంగా ప్రకటించాయి. ఇక్కడ చూసుకుంటే రేవంత్ రెడ్డి సిద్దిపేటకు రా, ఎవరు గెలుస్తారో ఎవరి సత్తా ఏందో తెలుస్తది అంటూ కూడా మీడియా చిట్ చాట్ లో భాగంగా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తెలిపారు. సో ఇక్కడ తలకిందులుగా తపస్సు చేసినా నువ్వు మరోసారి సీఎం కాలేవు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. సమావేశాలు మరో వారం పొడిగించాలి అంటూ తెలిపారు. సభ నడిపించడంలో ప్రభుత్వం విఫలమైంది అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. సభా నియమాలను తుంగలో తొక్కారు అంటూ కూడా తను తెలిపారు. 6 గ్యారెంటీలు ఇవ్వలేదనే చెవిలో పూలు పెట్టారు అంటూ అన్ని వర్గాలకు బడ్జెట్ కేటాయింపులో మోసం జరిగింది అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే డిక్టేట్ చేయొద్దు, సభ నిర్వహణలో స్పీకర్ పై ప్రతిపక్షాల జోక్యం తగదు అంటూ కూడా అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ లో మరోసారి ఉగ్ర కదలికలు, మహిళ సహా పలువురిని అరెస్ట్ చేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్. దేశవ్యాప్తంగా దాడులకు కుట్రలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. సభలో ఇప్ప పువ్వు దుమారం, ఇప్పసారా మంచిది అంటూ కూడా జడ్చల్లా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ పేరు వద్దు అంటూ కూడా రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళలంటే గౌరవం లేదా, తమాషాగా ఉందా అంటూ కూడా మంత్రులపై ఫైర్ అయ్యారు. క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా డిమాండ్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు, రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్. కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పారు. 42 ఏళ్ల అనుబంధానికి తెగదెంపులు చేసుకున్నారు. కార్యకర్తల సమక్షంలో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసినట్టు తెలుస్తుంది. ఫిరాయింపులపై హెచ్చరించినా పట్టించుకోలే అంటూ కూడా నన్ను అనగదొక్కాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం అంటూ కూడా అందులో పేర్కొన్నారు. ప్రాధాన్యం లేని చోట ఉండలేకే రాజీనామా చేస్తున్నానంటూ కూడా తెలిపారు. కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత నాపై ఉంది అంటూ కూడా తను తెలిపారు. జగిత్యాల జిల్లాలో చేయి వీడుతున్న నాయకులు చెప్పినట్టే చేయి విడిచి షెడ్యూల్ ప్రకారమే జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. ఫలించని బుజ్జగింపులు. ఇక్కడ చూసుకుంటే మేం ఒప్పుకోం, అగ్రరాజ్యం శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్, ఎదురు దాడితో హోరెత్తిన పశ్చిమాసియా. కువైట్ ఎయిర్పోర్ట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా ఈ దృశ్యంలో కనిపిస్తుంది. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత ఉధృతమయ్యాయి. యుద్ధానికి విరామం ప్రకటించాలంటూ అమెరికా పంపిన
15 అంశాల శాంతి ప్రతిపాదనను ఇరాన్ బుధవారం నిర్బంధంగా తిరస్కరించింది. తమ నిబంధనలకు అనుగుణంగా ఉన్నప్పుడే యుద్ధాన్ని ముగిస్తామని, అప్పటి వరకు ఇజ్రాయిల్, గల్ఫ్ దేశాలపై తీవ్రమైన దాడులు కొనసాగుతాయని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ పరిణామాల మధ్య ఇరాన్ మద్దతు ఉన్న బలగాలు జరిపిన డ్రోన్ దాడిలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంధన ట్యాంకర్ పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రిపీట్. లెబనాన్ లో ఇజ్రాయెల్ మారణ హోమం. యుద్ధం మొదలైనప్పటి నుంచి 1094 మంది మృతి చెందారు. సో చిన్నారులు, మహిళలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. వార్నింగ్ ఇచ్చిన గంటలోపే మళ్ళీ దాడి జరిగింది. సో అమెరికా యుద్ధ నౌక అబ్రహం లింకన్ పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. పశ్చిమాసియాలో పరాకాష్ఠకు చేరిన ఉద్రిక్తతలు. ఇక్కడ చూసుకుంటే చైనా సరుకులు తుస్. యుద్ధ రంగంలో తేలుతున్న ఆయుధాలు. ఒకప్పుడు చైనా తయారీపై క్రేజ్. ఆపరేషన్ సింధూర్ లో పాక్ వాటితో భంగపాటు. వెనిజువేలాపై అమెరికా దాడి. ఇరాన్ యుద్ధంలోనూ అంతే సంగతి. నానాటికి తీసికట్టుగా చైనా తయారీ అస్త్రాల పనితీరు. వాళ్ళ గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించిన పలు దేశాలు. అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో భారత్ పట్టుకు ఇదే సమయం. ఫిరాయింపులపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సో ఎమ్మెల్యేలు, స్పీకర్ కు తాకిదాలిచ్చింది. సో వచ్చే నెల 16న సంయుక్త విచారణ కూడా జరపనున్నట్టు తెలుస్తుంది. రన్నింగ్ కమెంటరీ చూసుకుంటే 8 ఏళ్ల దాకా తానేనని భాష్యం. ఏడ నేర్చుకున్నాడో ముఖ్యమంత్రి జోష్యం. ఎప్పుడేమి జరుగునో తెలియని కుతంత్రం. ఎక్కడైనా రాజకీయం, మరో పంచతంత్రం. సో ఇవండి ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.